నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 180. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే బావా అన్న పిలుపు తొలిసారి ప్రణవి నోటి వెంట కొత్తగా వినిపిస్తుంటే తన ఈగో సాటిస్ఫై అయ్యి చిన్నగా నవ్వుకున్న అయాన్ బైక్ స్లో చేస్తూ మిర్రర్లో కనిపిస్తున్న ఆమె రూపాన్ని చూస్తూ ఏమన్నావు అని అడిగాడు. స్పీడ్ తగ్గించండి అన్నాను అంది మెల్లిగా. దానికంటే ముందేమన్నావు? కొంచెం స్పీడ్ తగ్గించరా అన్నాను. ఆ రెండింటికి మధ్యలో ఇంకా ఏదో అన్నట్టున్నావు కళ్ళెగరేస్తూ అడిగాడు అయాన్. ఏమన్నాను అని కొన్ని క్షణాలు ఆలోచించి బావా అన్నాను అంది మిర్రర్లో కనిపిస్తున్న అతన్ని సూటిగా చూడలేక లో గొంతుకుతూ. ఫస్ట్ టైం అనుకుంటా కదా నువ్వు నన్ను అలా పిలవడం? డిఫరెంట్గా అనిపించింది. సారీ, బై మిస్టేక్లీ పిలిచాను. ఇంకోసారి అలా పిలవనులేండి అంది అమాయకంగా. ఉఫ్, అలా అర్థమైందా నీకు? అయినా నువ్వెలా పిలిస్తే నాకేంటి? మనసులో ఉక్రోషంగా అనుకుంటూ నార్మల్ స్పీడ్తో డ్రైవ్ చేస్తూ రెస్టారెంట్ ముందు బైక్ ఆపాడు. బైక్ దిగి కీస్ తిప్పుకుంటూ లోపలికి నడుస్తుంటే అతన్ని ఫాలో అయింది ప్రణవి. అప్పటికే నిత్య, అక్షయ్ టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నారు. హాయ్ ప్రణవి. అక్షయ్ నవ్వుతూ విషయగా హాయ్ అన్నయ్య అని చిన్న నవ్వుతూ బదిలిచ్చి అయాన్ పక్కన కూర్చోవడానికి సంశయిస్తుంటే కూర్చో ప్రణవి అని అక్షయ్, నిత్య ఒకేసారి అనడంతో సైలెంట్గా కూర్చుంది ప్రణవి. ఈ పిల్లకి నేనంటే భయమా, సిగ్గా, లేదా హేటా అని ఆలోచనలో ఉన్న అయాన్ అక్షయ్ పిలుపుకి తేరుకొని ఆర్డర్ ఇచ్చాడు. అయాన్ వైపు ఒక్కసారి కూడా చూడకుండా నిత్య అక్షయ్లతో నవ్వుతూ మాట్లాడుతూ డిన్నర్ చేస్తుంది ప్రణవి. ఆమె తనని పట్టించుకోకపోవడం ఎందుకో అయాన్కి నచ్చడం లేదు. అతనికేం పట్టనట్టు ఉండడానికి ట్రై చేస్తూ తింటున్నా మధ్య మధ్యలో ఆమె నవ్వులకు తన వైపు చూపులు మల్లుతూనే ఉన్నాయి. మాట వినని అతని కళ్ళను కసురుకుంటూ డిన్నర్ చేయడంపై దృష్టి పెట్టాడు. డిన్నర్ ఫినిష్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. అక్షయ్ వాళ్ళు ముందు వెళ్తుంటే ప్రణవిని దృష్టిలో పెట్టుకుని నార్మల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు అయాన్. హాల్లో టీవీ చూస్తున్న వసుధ లోపలికొస్తున్న నిత్య అక్షయ్ల వైపు నవ్వుతూ చూసి అయాన్ ఎక్కడ నిత్య అని అడిగింది. మీ కోడలతో కలిసొస్తున్నాడత్తా అక్షయ్ నవ్వుతూ అన్న మాటలకు కోడలా అని సందేహంగా చూసింది వసుధ. ప్రణవి నేను కలిసి షాపింగ్ చేశాం పిన్ని, అందరం కలిసి డిన్నర్ చేశాం. మేము ముందొచ్చాం. అన్నయ్య ప్రణవిని తీసుకుని వెనకాలొస్తున్నాడు. అలాగా చిన్నగా నవ్వుకుంది వసుధ. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. ప్రణవితో పాటు లోపలికొస్తున్న అయాన్ని చూసి అందరూ చిలిపి చిరునవ్వులు చిందిస్తుంటే టీస్ చేయడానికి రెడీ అయినట్టున్నారు అందరూ, అస్సలు దొరకకూడదు అని వాళ్ళ చూపులను తప్పించుకొని అక్షయ్ పిలుస్తున్నా వినకుండా పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళాడు అయాన్. అందరూ గట్టిగా నవ్వేశారు. రామా ప్రణవి బాగున్నావా? లేచి ఆమె తల మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది వసుధ. బాగున్నత్తయ్య అని బదులిచ్చి జానకి, రాజేంద్ర, మహేంద్రలను పలకరించి వసుధ పక్కన సెటిల్ అయింది. హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదా? బాగా చిక్కిపోయావు అడిగింది వసుధ. అదేం లేదత్తయ్య, బాగానే ఉంటుంది. హాస్టల్లో ఉండి ఉండి బోర్ కొట్టట్లేదా? వీకెండ్స్ ఇక్కడికి రావచ్చు కదా, నీకు కాలక్షేపంగా ఉంటుంది. వస్తానత్తయ్య అని తలాడించింది. సరే అని చిన్నగా నవ్వి ఇక వెళ్ళి పడుకో అని చెప్పడంతో అలాగే అత్తయ్య, గుడ్ నైట్ అని చెప్పి నిత్యతో పాటు తన గదిలోకి వెళ్ళగా అయాన్ గదిలోకి వెళ్ళాడు అక్షయ్. ఏంటయాన్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వచ్చేసావు అతని పక్కన పడుకుంటూ అడిగాడు అక్షయ్. అక్కడ ఉంటే మీరు ఏదేదో అంటూ నన్ను టీస్ చేయడం, దానికి ఆ పిల్ల ఫీల్ అవ్వడం, అందుకే మీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా వచ్చేసా. నిన్ను టీస్ చేస్తున్నామని ఫీల్ అవుతున్నావా, లేదా నా చెల్లి ఫీల్ అవుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావా? కొంటెగా కళ్ళెగరేశాడు అక్షయ్. అతన్ని తేరిపారా చూసి నాకు నిద్రొస్తుంది, గుడ్ నైట్ అని ముసుగేసుకుని పడుకున్నాడు అయాన్. అక్షయ్ చిన్నగా నవ్వుకుని పడుకున్నాడు. గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ కిచెన్లో ఉన్న పద్మను చుట్టేశాడు ఆది. గుడ్ మార్నింగ్ నాన్న అతని గడ్డం పట్టుకుని గారంగా అంది పద్మ. ఆమెను వదిలి కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చున్న ఆదికి టీ అందిస్తూ అమ్మాయికి ఆషాఢం అయ్యాక చీర కట్టించి తీసుకురావాలి, ఇవాళ షాపింగ్కి వెళ్ళి మంచి చీర తీసుకురా అని చెప్పింది పద్మ. నువ్వే వెళ్ళి తీసుకోవచ్చు కదమ్మా, నాకన్నా నీ సెలక్షనే బాగుంటుంది. నీ పెళ్ళానికి నీకు నచ్చింది తీసుకో, ఈరోజే తీసుకురా, బ్లౌజ్ కుట్టించాలి, సరేనా? సరే అమ్మా అని టీ తాగేసి వెళ్ళి గార్డెన్లో కూర్చున్నాడు ఆది. మొక్కలకు నీళ్లు పడుతున్న కేశవ్ చేతిలో పంపును చూసి తను, కృతి పైప్తో పోట్లాడుకున్న సంఘటన అతని కళ్ళ ముందు మెదిలి పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. ఈ కోతి లేచుంటుందా? నాకు తెలియకుండానే తను చాలా బాధపడుతున్నట్టున్నాను అని భారంగా నిట్టూర్పు విడిచి ఫోన్ తీసుకుని కృతికి కాల్ చేశాడు. గాఢ నిద్రలో ఉన్న కృతి ఫోన్ రింగ్కి కళ్ళు మూసుకొని ఫోన్ని అందుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. గుడ్ మార్నింగ్ కోతి.
గుడ్ మార్నింగ్ అండి. పొద్దు పొద్దున్నే కల్లోకొచ్చారా? నిద్రమత్తులో అంటుంటే చిన్నగా నవ్వుకున్నది. నిద్రమత్తు ఇంకా వదలలేదా? కళ్ళు తెరిచి చూడు అన్నాడు. ఏంటి, మీరు కాల్ చేశారా? టక్కున కళ్ళు తెరిచి ఫోన్ చూసింది. నిజంగానే చేశారు. నేను ఇంకా కల అనుకున్నాను. ఏం చేస్తున్నారు అని అడిగింది లేచి కూర్చుంటూ. ఇప్పుడే టీ తాగి గార్డెన్లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. కృతి బెడ్ దిగి బయటికి నడుస్తూ ఆ ప్రకృతిలో నేను కూడా ఉన్నాను అంది. ఏంటి? అదే అండి, ప్రకృతి పేరులో నా పేరు కూడా ఉంది అంటున్నా. ఆది నవ్వుకొని సరేలే వెళ్ళి ఫ్రెష్ అవ్ బాయ్. హలో హలో, కాసేపు మాట్లాడితే మీ సొమ్మమీన పోతుందా? నేను ఇప్పుడు అంత అర్జెంటుగా ఫ్రెష్ అయ్యి చేయాల్సిన పనులు ఏవీ లేవు. సరే మాట్లాడు. ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారు? చిన్నుకి ఫీవర్ తగ్గిందా? ఆల్మోస్ట్ తగ్గిపోయింది అని మాట్లాడుతూ బయటకు వచ్చింది. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి తనని చూస్తూ కనిపించాడు కళ్యాణ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య అంది చిన్నగా నవ్వుతూ. కృతి, నువ్వు హ్యాపీగానే ఉన్నావా? సందేహంగా అడిగాడు కళ్యాణ్. అదేంటన్నయ్య అలా అడిగావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చూస్తే తెలియట్లేదా అంది నవ్వుతూ. పైకి చూడ్డానికి కాదురా, నీ మనసు హ్యాపీగా ఉందా? బావ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? లేదా ఇంకా తన పాస్ట్ మర్చిపోకుండా నేను ఇబ్బంది పెడుతున్నాడా? అలాంటిదేం లేదన్నయ్య, ఆయన నన్నేం ఇబ్బంది పెట్టట్లేదు. కళ్యాణ్ కృతి చేయి పట్టుకొని నాకలా అనిపించట్లేదురా. బావ నీతో ప్రేమగా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇష్టం లేకుండా అందరి బలవంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నా నీ ప్రేమతో త్వరలోనే మారిపోయి ఇద్దరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అనుకున్నాను. కానీ బావని చూస్తే ఇంకా మారినట్టు నాకు అనిపించడం లేదు. మీ ఫోన్ కన్వర్జేషన్లో కూడా ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది అన్నాడు ఆందోళనగా. కృతి చిన్నగా నవ్వి, అన్నయ్య, మా పెళ్ళై ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఇంత త్వరగా ఆయన గతాన్ని మర్చిపోయి నన్ను హార్ట్ఫుల్గా వైఫ్గా యాక్సెప్ట్ చేయాలి అనుకోవడం నా అత్యాశ అవుతుంది. మూవ్ ఆన్ అవ్వడం ప్రాక్టికల్గా అంత ఈజీ కాదన్నయ్య. వన్ సైడ్ లవ్ అయిన నేనే ఇయర్స్ గడిచినా మర్చిపోలేకపోయాను. ఇంకా ఆయనకి ఎంత టైం పట్టాలి? పెళ్లి కాకముందు వేరు కృతి. నీతో పెళ్ళయ్యాక కూడా ప్రేమించిన అమ్మాయిని, అందులోనూ మరొకరితో పెళ్ళైన అమ్మాయిని తలుచుకుంటూ భార్యను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తను ప్రేమించిన ఆరాధ్య చూడు, ఇద్దరికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి జరిగినా త్వరగా మూవ్ ఆన్ అయ్యి భర్తతో హ్యాపీగా ఉంటుంది. ఒక బాబు కూడా పుట్టాడు. బావ మాత్రం తననే తలుచుకుంటూ నిన్ను బాధ పెడుతున్నాడు. అన్నయ్య, ఆరాధ్య ఉన్న పరిస్థితి వేరు, ఈయనది వేరు. ప్రేమించిన వాడు పీటల మీద వదిలేసి వెళ్ళిపోయాడు. తన ఫ్రెండ్ వచ్చి ఇష్టం లేకుండా తాళి కట్టాడు. ఆ టైంలో ఆ అమ్మాయి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో చెప్పకుండా పీటల మీద వదిలేసి వెళ్ళిన ప్రేమించిన వాడిని గురించి తలుచుకొని ఏడుస్తూ, పెళ్లి చేసుకున్న భర్తతో సరిగ్గా ఉండక భర్తను బాధపెడుతూ తను బాధపడుతూ భర్తకు దూరమై తన జీవితాన్ని నాశనం చేసుకోవాలా? 2 కుటుంబాలను బాధ పెట్టాలా? లేదా పెళ్లి బంధానికి విలువిచ్చి గతం మర్చిపోయి భర్తకు దగ్గరై తన కాపురాన్ని నిలబెట్టుకోవాలా? రెండిట్లో ఏం చేయాలో చెప్పన్నయ్య. గతం తలుచుకుని కాపురం నాశనం చేసుకుంటే ఎలా? రెండవది చేయాలి అన్నాడు కళ్యాణ్. మరి ఆరాధ్య చేసింది అదే కదన్నయ్య. దాన్ని మీరు త్వరగా మూవ్ ఆన్ అవ్వడం అంటున్నారు. ఈ మూవ్ ఆన్ అయ్యే క్రమంలో తను ఎంత స్ట్రగుల్, పెయిన్ అనుభవించుంటుంది, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటుంది, ఎంత ఏడ్చుంటుంది. అన్నంత ఈజీ కాదన్నయ్య మూవ్ ఆన్ అవ్వడం. ఒక అమ్మాయిగా నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు కూడా పెళ్ళైన వెంటనే ఏమీ ఒకటే అవ్వలేదు. 5 months పట్టిందట, నిఖిల్ అన్నయ్య చెప్పారు. ఆయనను సర్జరీకి ముందు చూసి తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయిందట. అప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. ఇప్పటి వరకు తను ఆయన గురించి వరి అవుతూనే ఉంది. తన కళ్ళలో తెలుస్తుంది ఆ బాధ. ఆరాధ్య గతం మర్చిపోయి హ్యాపీగా ఉంది అంటే తనని అర్థం చేసుకుని ప్రేమించే భర్త దొరకడం వల్లే. ఆవిర్భావ ప్రేమే తనని మార్చింది, సంతోషంగా ఉండేలా చేసింది. అలాగే మా ఆయన గతం మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అంటే అది నేను చూపించే ప్రేమ వల్లే సాధ్యమన్నయ్య. ఆయన ఆరాధ్యపై అంత ప్రేమ పెంచుకోవడానికి ఆమె చూపించిన ప్రేమ కూడా కారణం కావచ్చు. నేను ఆరాధ్యంత ప్రేమ చూపించలేకపోతుండొచ్చు. అందుకే ఆయన మర్చిపోలేకపోతున్నారేమో. కృతి చెప్పే ప్రతి మాట నిజం అనిపిస్తుంటే మౌనంగా వింటున్నాడు కళ్యాణ్. ఆయన పరిస్థితి ఆరాధ్యతో కంపేర్ చేయడానికి లేదన్నయ్య. ఈయనే తనని వదిలేసి వెళ్ళిపోయారు. హెల్త్ ఇష్యూ వల్ల. హెల్త్ ప్రాబ్లం, ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం, రెండిటి వల్ల చాలా సఫర్ అయ్యారు. ఆ పెయిన్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రికవర్ అయ్యాక ఉండే పెయిన్ మరో ఎత్తు. ఏంటో తెలుసా అన్నయ్య? ఆరాధ్య తన లైఫ్లో హ్యాపీగా ఉందని ఆయనకు సంతోషంగా ఉన్నా పెళ్లి రోజే ఆరాధ్యతో తన హెల్త్ విషయం చెప్పుంటే నా కోసం ఆరాధ్య వెయిట్ చేసి ఉండేది కదా, ఇప్పుడిద్దరం హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం కదా అనే బాధ కూడా ఆయన ఖచ్చితంగా వేధిస్తుందన్నయ్య.
ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన అంత త్వరగా బయటపడలేరన్నయ్య. ఫిజికల్గా మెంటల్గా ఆయన చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. టైం పడుతుంది. ఆరాధ్య హ్యాపీగా ఉంది కాబట్టి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకవేళ ఆరాధ్య లైఫ్లో హ్యాపీగా లేకుంటే దానికి కారణం ఆయనే అని గిల్టీగా ఫీల్ అయ్యి నిరంతరం నరకం అనుభవించేవారు. పెళ్ళి కూడా చేసుకునేవారు కాదు. ఆయన గురించి మొత్తం తెలిసే నేను పెళ్లి చేసుకున్నానన్నయ్య. నాకు ముందే చెప్పారు నా మనసులో మరొకరికి స్థానం లేదు అని, నిన్ను ప్రేమించలేను అని. కానీ ఆయన్ని మార్చుకుంటాను అనే నమ్మకంతోనే నేను పెళ్లి చేసుకున్నాను. నాకు తెలుసు టైం పడుతుంది అని. నువ్వు అనుకున్నట్టు ఆయన గతం తలుచుకొని నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. నేను ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారు. అయినా మా పెళ్ళై 3 నెలలు కూడా కాలేదన్నయ్య. ఇంకా 3 నెలలే కానీ 3 ఏళ్ళే కానీ నేను వెయిట్ చేస్తాను. ఇంతకు ముందు ఆయన నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే బెంగ భయం ఉండేది. కానీ ఇప్పుడు అవి లేవు. ఎందుకంటే అని తన మెడలో తాళి బయటకు తీసి చూపిస్తూ, మా మధ్య ఈ తాళిబంధం ఉంది. ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేడు. ఆయన ఎప్పటికైనా నాకే సొంతం అంది ఉద్వేగంగా. కళ్యాణ్ కళ్ళనీళ్ళతో ఆమెను హత్తుకొని, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావురా, చాలా ఎత్తుకెదిగిపోయావు. నువ్వేమైపోతావో అనే బాధలో అలా మాట్లాడాను తప్ప బావ మీద నాకు ఎలాంటి కోపం లేదు అని ఆమెను వదిలి మోహాన్ని చేతిలోకి తీసుకొని, నీ మాటలు విన్నాక నాకు ధైర్యం వచ్చింది. ఇక నిశ్చింతగా ఉంటాను అన్నాడు ఆర్ద్రంగా. నీ బాధ నేను అర్థం చేసుకోగలనన్నయ్య. నా గురించి నువ్వు బాధపడకూడదు అని, ఆయన్ని అపార్థం చేసుకోకూడదని క్లియర్గా చెప్పాను. యూ డోంట్ వరీ అన్నయ్య. ఆయనలో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే మార్పు వచ్చింది. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నట్టు మేమిద్దరం హ్యాపీగా ఉంటామని నాకు నమ్మకం ఉంది అంది నవ్వుతూ. కళ్యాణ్ ప్రశాంతంగా నవ్వుతూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అన్నా చెల్లెలిద్దరూ అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ వైష్ణవి నవ్వుతూ దగ్గరికి రాగా కృతిని వదిలి, ఏం లేదు వైషు, ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా అని అడిగాడు కళ్యాణ్. రండి కృతి, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యారా అంటూ వైష్ణవి లోపలికి వెళ్ళగా పద అంటూ ఆమె భుజంపై తట్టి ఆమెతో పాటు లోపలికి నడిచాడు కళ్యాణ్. అత్తయ్య, అందరికీ కాఫీ ఇచ్చాను, నువ్వే మిగిలావు అని కిచెన్లో ఉన్న వస్తు చేతికి కాఫీ అందించింది ప్రణవి. అందరికీ ఇచ్చావా, నా కొడుకుని మర్చిపోయావు అని వసుధ అంటుంటే, అంటే తనింకా నిద్ర లేవలేదు కదా అంది మెల్లిగా. వాడు వెళ్ళే టైం అయింది, వెళ్ళి లేపి కాఫీ ఇవ్వు అంది. నేనా అని ప్రణవి బిక్కమొహం వేసుకుని చూస్తుంటే ఆమె గడ్డం పట్టుకుని, నా కొడుకంటే ఎందుకంత భయం అని అడిగింది నవ్వుతూ. భయమేం లేదత్తయ్య, అయితే వెళ్ళు మరి అని వసుధ అనడంతో తటపటాయిస్తూనే అయాన్ గదిలోకి వెళ్ళి షార్ట్స్లో బోర్లా పడుకున్న అతన్ని చూసి టక్కున చూపు తిప్పుకుంది. కాఫీ తీసుకోండి అంది మెల్లిగా. నూతిలో నుండి వచ్చినట్టుగా ఉన్న తన గొంతుకి తనని తానే తిట్టుకుని, ఎక్స్క్యూజ్ మీ, కాఫీ తీసుకోండి అంది గొంతు రెట్టించి. అయాన్కి మెలకు వచ్చి వెలిగిలా తిరిగి కళ్ళు నలుముకుని చూశాడు. ఎదురుగా ప్రణవిని చూసి తనని తాను చూసుకుని దుప్పటి తన మీదకి లాక్కుని, నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. అత్తయ్య కాఫీ ఇచ్చి రమ్మన్నారు, తీసుకోండి అనడంతో ఇటివ్వు అని అయాన్ ఆమె చేతిలో కప్ అందుకునేలోపి బెడ్ పక్కనున్న టేబుల్పై కప్ పెట్టి ఫాస్ట్గా బయటికి పరిగెత్తింది. చేతికిస్తే ఏమైంది ఈ మిస్టేక్కి అని తిట్టుకొని కాఫీ తీసుకున్నాడు. బాబుని కాసేపు ఆడించి అభికి ఇచ్చి గదిలోకి వెళ్ళాడు మహేంద్ర. 9:30 అయినా నిద్రలేవని వైదేహిని చూసి గాబరాపడుతూ నుదుటిపై చేయి వేసి చూశాడు. బాగా కాలిపోతుంది. వైదేహి, ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్దాంలే అంటుంటే కళ్ళు తెరిచిన వైదేహి తనని పట్టుకున్న అతని చేతులను నెట్టేస్తూ విసుగ్గా చూసేసరికి, నీ కోపం తర్వాత చూపించొచ్చు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా, హై ఫీవర్ ఉంది అని బలవంతంగా లేపి కూర్చోబెట్టగా అతనితో పోట్లాడే ఓపిక కూడా లేకపోవడంతో మౌనంగా అతనితో పాటు బయటికి కదిలింది. మహేంద్రతో నీరసంగా వస్తున్న వైదేహిని చూసి టెన్షన్ పడుతూ దగ్గరికి వచ్చాడు అభి. ఏమైంది డాడ్? హై ఫీవర్ వచ్చింది అభి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆరు వసుధ వాళ్ళు గాబరాగా చూస్తూ దగ్గరకొచ్చారు. త్వరగా పదండి డాడ్, వెళ్దాం అని అభి ముందు నడుస్తుంటే వైదేహితో పాటు నడిచాడు మహేంద్ర. తనని తీసుకుని కారులో హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్ళి, ఇక్కడ కూర్చోండి, నేను ఓపి తీసుకొస్తాను అని అభి రిసెప్షన్ వైపు వెళ్ళగా పరాగ్గా చుట్టూ చూస్తున్న మహేంద్రకు డాక్టర్ రూమ్ నుండి బయటకొస్తూ కనిపించారు మహి, వర్ణిక. మహేంద్ర లేచి నిలబడి మహి అని పిలవడంతో వైదేహి దిగ్గున తలెత్తి చూడగా, డాడ్ మీరేంటిక్కడ, ఏమైంది అని కంగారు పడుతూ దగ్గరకొస్తూ తమని చూస్తున్న వైదేహిని చూసి 3 అడుగుల దూరంలో ఆగిపోయాడు మహి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మహి వర్ణికలను చూసి వైదేహి ఎలా రియాక్ట్ అవ్వనుంది?
మహేంద్ర ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఆషాఢం వల్ల వచ్చిన దూరం ఆది కృతులను దగ్గర చేస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.